హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్. ఫ్రెండ్స్, హౌస్ కన్స్ట్రక్షన్ ఇంటి నిర్మాణంలో 3వ రోజు అండి. పిల్లర్ బుట్టలన్నీ నిలబెట్టి పుట్టింగ్స్ అయితే వేస్తున్నారు. ఇలా పుట్టింగ్స్ వేసుకుంటానికి టోటల్ గా ఎంత కాస్ట్ అవుతుంది, ఎంత మెటీరియల్ అనేది పడుతుంది, ఆ మెటీరియల్ కి ప్రెజెంట్ ఎంత ధరలు అనేవి తీసుకుంటున్నారు అనేది తెలుసుకుందాం. అలాగే ఈ పుట్టింగ్స్ లో మనకి ఎన్ని టైప్ ఆఫ్ పుట్టింగ్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం. అలాగే ఈ పుట్టింగ్స్ కి యూజ్ చేసే రేషియో ఏంటి, ఇలాంటి వివరాలు కూడా తెలుసుకుందాం. వీడియో అయితే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది. లాస్ట్ టైం వీడియోలో మనకి పిల్లర్ బుట్టలు అనేవి 3 నిలబెట్టామని చెప్పుకున్నాం కదా. ఈ వీడియోలో వచ్చేసరికి మనకి పుట్టింగ్స్ అనేవి స్టార్ట్ చేసాం. 3వ రోజు అనమాట. మొత్తం మిగతా పిల్లర్ బుట్టలు అనేవి ఒకళ్ళు వరుసగా నిలబెట్టుకుంటూ వస్తున్నారు. మిగతా వాళ్ళు వచ్చేసరికి ఈ పుట్టింగ్స్ అనేవి వేసుకుంటూ రావడం అయితే జరుగుతుంది అనమాట. ఇందులోకి యూజ్ చేసి రేషియో వచ్చేసరికి మనకి ఇక్కడ చూస్తున్న గంపలు ఏవైతే ఉన్నాయో, ఈ గంపలతోటి ఈ కంకరు 7 గంపలు అనేవి వేస్తున్నారండి. అలాగే ఇక్కడ చూస్తున్న ఇసుక చూస్తున్నారు కదా, ఈ ఇసుక ఇవే గంపలతోటి 5 గంపలు అనేవి వేయడం జరుగుతుంది. ఇది వచ్చే మిక్సింగ్ ని బట్టి ఒక గంప ఇసుక అదనంగా వేసుకుంటూ ఉంటారు. లేకపోయినట్లయితే మిక్సింగ్ సరిపోయింది అన్నట్లయితే ఇదే విధంగా చేస్తూ ఉంటారు అనమాట. సో మనకి 7:5 రేషియో ఒక సిమెంట్ బ్యాగ్ యూజ్ చేసి ఒక లోడ్ అనేది వేస్తున్నారు అనమాట. ఇక్కడ చూడవచ్చు వేసింది ఎలా వస్తుంది ఏంటి అనేది. సో ఇక్కడ మనకి ఏంటన్నట్లయితే కంకర కొంచెం ఎక్కువ వచ్చింది అనుకోండి, ఇసుక కొంచెం పెంచడం జరుగుతుంది. అదే మీకు రేషియో అనేది పర్ఫెక్ట్ గా వచ్చింది అన్నట్లయితే ఇదే రేషియో అనేది కంటిన్యూ చేస్తారనమాట. ఈ పుట్టింగ్స్ కి సంబంధించి అందరూ ఇదే రేషియోలో వేసుకోవాలనేవి లేదండి. మీ యొక్క పుట్టింగ్ సైజుని బట్టి కొంచెం మార్చుకొని ఒక గంప అదనం ఒక గంప తగ్గించి ఈ విధంగా కూడా వేసుకుంటూ ఈ పుట్టింగ్స్ వర్క్ అనేది మనకి చేయడం అయితే జరుగుతుంది. ఇది ఏరియాస్ ని బట్టి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది, ఇది నోటీస్ చేసుకోండి. ఇక పోయినట్లయితే మనకి వీటికి ముందుగా మనకి ఏమేమి మెటీరియల్ పట్టింది, ఎంత ఖర్చు అవుతుంది అనేది తెలుసుకుందాం అండి. వీటికి సంబంధించి ఫస్ట్ మనకి కంకర్ అండి. మనకి 20 mm కాంక్రీట్ ఏదైతే ఉంటుందో అగ్రిగేట్స్. సో ఈ అగ్రిగేట్స్ వచ్చి 3.5 యూనిట్ వరకు కూడా పట్టడం జరిగింది. మనకి ఒక యూనిట్ ధర మనకి 3,800 లేకపోతే 4,000 రూపాయల దాకా అయితే తీసుకుంటున్నారు. సో ఆ విధంగా మనకి 3.5 యూనిట్లకి మనకి 4,000 రూపాయలు చొప్పున చూసుకున్నట్లయితే 14,000 రూపాయల దాకా కాస్ట్ అనేది అవడం జరిగిందండి. అలాగే మనకి ఇసుక కూడా ఇందులో 3.5 యూనిట్ అనేది పడటం జరిగింది, అంటే కొంచెం తక్కువే పట్టిందండి. సో మనకి 3.5 యూనిట్ అనమాట. దీని ఒక యూనిట్ ధర శాండ్ యొక్క కాస్ట్ అనేది మనకి 4,500 రూపాయల చొప్పున అయితే తీసుకోవడం జరుగుతుంది. 3.5 యూనిట్లకి 4,500 రూపాయల చొప్పున 15,750 రూపాయల దాకా కాస్ట్ అనేది అవటం అయితే జరిగిందనమాట. అలాగే దీనికి సంబంధించి సిమెంట్ బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ సిమెంట్ బ్యాగ్స్ అనేవి 70 బ్యాగుల వరకు కూడా యూజ్ చేయడం జరిగింది. ఒక బ్యాగ్ ధర మనకి 320 రూపాయల చొప్పున 22,400 రూపాయల దాకా 70 సిమెంట్ బ్యాగులకి ఖర్చు అనేది అవడం జరిగింది. అలాగే ముఠావారు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి 8,750 రూపాయల దాకా కాస్ట్ అనేది అయింది. మొత్తం 16 పుట్టింగ్స్ అనేవి వేయడానికి. అలాగే మిల్లర్ కి ఒక 1,500 రూపాయల దాకా కాస్ట్ అనేది అవడం జరిగిందండి. ఇవి కాక మనకి మేస్త్రి గారు తీసుకునే అమౌంట్ వచ్చేసరికి ఆల్రెడీ ఆయనకి కాంట్రాక్ట్ బేసిక్ లోనే ఉంటుంది. అది కాక జస్ట్ ఆ రోజు వర్క్ చేసిన వారు తీసుకునే అమౌంట్ మాత్రం ఒక 5,700 రూపాయల దాకా ఖర్చు అనేది అవుతుంది అనమాట. ఇవన్నీ మొత్తం కలుపుకొని మనకి 68,100 రూపాయల దాకా ఖర్చు అనేది అవుతుంది. ఇదే కాకుండా మనకి ఈ ఐరన్ ఏదైతే ఉందో ముందు రోజు మనకి ఈ సువ్వలు ఏవైతే ఉన్నాయో ఈ బుట్టలన్నీ పిల్లర్ బుట్టలన్నీ కూడా మనకి కట్టివ్వడం జరుగుతుంది రాడ్ బిల్డింగ్ మేస్త్రులు అనేవాళ్ళు. సో వారికి సంబంధించి 12,600 రూపాయల దాకా కాస్ట్ అనేది అవ్వడం జరిగింది. అలాగే ఐరన్ స్టీల్ ఏదైతే ఉందో ఈ స్టీల్ కొనుగోలు చేయడానికి 1,11,300 రూపాయల దాకా కాస్ట్ అయింది. ఇప్పుడు అవి ఇవి మొత్తం ఫుల్ అమౌంట్ అనేది మనకి కలుపుకొని 1,92,000 రూపాయల దాకా పుట్టింగ్స్ అనేవి మొత్తం ఏవైతే 16 పుట్టింగ్స్ ఉన్నాయో ఈ పుట్టింగ్స్ అన్ని కూడా వేయడానికి బడ్జెట్ అనేది అవడం జరిగింది అనమాట. ఈ రేట్లు అనేవి మనకి ఏరియాని బట్టి కొంచెం మారుతాయండి, గుర్తు పెట్టుకోండి. ఎందుకన్నట్లయితే అన్ని ఏరియాల్లో మెటీరియల్ రేట్లు కావచ్చు, అలాగే వర్క్ చేసిన వారి రేట్లు కావచ్చు కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి అనమాట. కాబట్టి కొంచెం చేంజెస్ అనేవి ఉంటాయి, ఇది నోటీస్ చేసుకోండి. ఇక అలాగే ఈ పుట్టింగ్స్ యొక్క థిక్నెస్, దీని యొక్క మందం అనేది మనకి 12 ఇంచులు, అంటే ఒక అడుగు నుంచి అడుగున్నర 18 ఇంచుల వరకు కూడా ఈ పుట్టింగ్ యొక్క థిక్నెస్ అనేది వేసుకుంటూ ఉంటారు. అలాగే కొంతమంది వీటిపైన క్రాస్ గా కూడా పుట్టింగ్ అనేది వేసుకుంటూ ఉంటారు. అంటే మనకి ట్యాపర్ గా 4 వైపుల నుంచి ట్యాపర్ గా కలిపి ట్యాపర్ గా ఉండే పుట్టింగ్స్ కూడా వేసుకుంటూ ఉంటారన్నమాట. ఇలా 2 విధాలుగా కూడా చేసుకోవచ్చు. అయితే ఈ పుట్టింగ్స్ లో మనకి ప్రధానంగా హౌస్ పర్పస్ లో యూజ్ చేసే పుట్టింగ్స్ అనేవి 2 వేసుకుంటూ ఉంటారండి. మీరు ఇక్కడ చూస్తుంది వచ్చేసరికి దీన్ని కంబైన్ ఫుటింగ్ అంటారనమాట. అంటే మనకి దగ్గరగా పిల్లర్స్ అనేవి వచ్చినప్పుడు అన్నిటిని కలిపి ఒకటే పుట్టింగ్ గా, పెద్ద పుట్టింగ్ గా మనకి వేయడం జరుగుతుంది. ఇది కంబైన్ ఫుటింగ్ అనమాట. ఎక్కువగా ఇవి ఎక్కడ యూజ్ చేస్తారు అన్నట్లయితే పెద్ద G+2 G+4 ఇలాంటివి కట్టుకునే దగ్గర లిఫ్ట్స్ అనేవి పెట్టుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు ఈ పిల్లర్స్ అనేవి ఒకే దగ్గర అయితే దగ్గరగా అయితే వస్తాయి అనమాట.
అప్పుడు సపరేట్ గా ఒక్కొక్క గుంట తీసి విడిగా పోయటం కన్నా అన్నిటికీ కలిపి ఒకటే పెద్ద గుంటగా తీసి మొత్తం కూడా ఐరన్ తోటి స్ట్రక్చర్ అంతా కలిపి ఒకే విధంగా ఉండేటట్లు ఈ పుట్టింగ్ బిగ్ పుట్టింగ్ ని వేయడం జరుగుతుంది. ఇది కంబైన్ ఫుటింగ్ అంటారు. ఇది కాకుండా మనం నార్మల్ ఫుటింగ్ అనమాట, సింగిల్ ఫుటింగ్ ఏదైతే ఉంటుందో ఇది ఐసోలేటెడ్ ఫుటింగ్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు అనమాట. ఇది వచ్చేసరికి మనకి ఓన్లీ సింగిల్ ఫుటింగే మనం వేసుకుంటూ ఉంటాం. ప్రధానంగా హౌస్ కన్స్ట్రక్షన్ లో ఉపయోగించే ఫుట్టింగ్స్ అయితే ఇవేనండి. ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమైంది కదా ఫుట్టింగ్స్ ఏవేవి హౌస్ కన్స్ట్రక్షన్ లో ఉపయోగిస్తారు, అలాగే ఫుట్టింగ్స్ కి సంబంధించి ఎంత బడ్జెట్ అవుతుంది ఏంటి అనేది. ఈ వీడియో నచ్చింది, మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే డే 4 వీడియోలో ఫుట్టింగ్స్ తర్వాత ఏం వర్క్ జరుగుతుంది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా ఆల్ లో పెట్టుకోండి.